హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాజికల్ డింపుల్ గిగిల్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. రోజు వ్లాగ్ లో వచ్చేసి మేము నెల్లూరు నుంచి గుంటూరుకి అయితే వెళ్తున్నాము. మీ అందరికీ తెలుసు కదా, గుంటూరు వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఊరని. సో ఈ రోజు అయితే సండే అనమాట. మేము మా అమ్మ వాళ్ళ ఊరికి అయితే వెళ్తున్నాము. ఎందుకు ఇంత సడన్ గా అమ్మ వాళ్ళ ఊరికి అని మీకు డౌట్ రావచ్చు. అందుకే నేను ముందే చెప్పేస్తున్నాను, వినాయక చవితి వస్తుంది కదా త్వరలో. సో అందుకనే వినాయక చవితి పండగ కోసం నేను మా అమ్మ వాళ్ళ ఊరికి అయితే వెళ్తున్నాను. యాక్చువల్ గా మార్నింగ్ టిఫిన్ తిన్నాక బయలుదేరాలి అనుకున్నాము, 9కి 9:30కి అలాగా. కానీ అది కాస్త లేట్ అయిపోయింది అనమాట. 11:30కి అయితే స్టార్ట్ అయిపోయాము. మధ్యాహ్నం 2కి అయితే ఒంగోలు దాటాము. ఇక 2 అంటే ఇంకా తినే టైం కదా, సో అందుకని తినడానికి ఒక రెస్టారెంట్ కి అయితే వచ్చాము. స్మాల్ రిక్వెస్ట్ అండి, మీలో ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ఇంకెందుకు కలిసి తొందరగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. అదేంటో గానీ బయట తినాలి అంటే మాత్రం నాన్ వెజ్ తినాలనిపిస్తుంది, వెజ్ అయితే అస్సలు తినబుద్ధి కాదు. అందులోనూ సండే కదా మేము వెళ్ళింది, అందుకే ఇంకా నాన్ వెజ్ చెప్పామన్నమాట. బిర్యానీ అయితే బాగుంది. ఇక్కడ ఇది నేమ్ వచ్చేసి చూపించాను కదా, ఒంగోలు జాతర దాబా అని. ఇక్కడ బయట ముందే బోర్డు పెట్టారండి, నో టేస్ట్ నో బిల్ అని. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా అట్లా వెళ్ళినప్పుడు ట్రై చేయండి ఎప్పుడన్నా. ఇంకా అటు ఇటుగా సాయంత్రం 4కి అయితే ఇంటికి వచ్చేసాము. నేను ఎప్పుడు మా అమ్మ వాళ్ళ ఇల్లు మీకు చూపించలేదు కదా. ఇవ్వండి బయటే మా వాళ్ళు కూర్చొని ఉన్నారు చూడండి, మా అమ్మ, మా చెల్లి, వాళ్ళ పిల్లలు అందరూ. వాళ్ళందరూ ఎందుకు అంత షాక్ అవుతున్నారంటే, ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ కాల్ చేసినప్పుడు మేము కోటప్పకొండ వెళ్తున్నాము, ఇప్పుడు అప్పుడే రాము, వస్తే ఇవాళ నైట్ గానీ లేకపోతే రేపు మార్నింగ్ గానీ వస్తామని చెప్పామన్నమాట. వాళ్ళు నమ్మేశారు చెప్పగానే. అందుకే అంత షాక్ అయిపోతున్నారు అనమాట, ఎందుకు కొట్టపకుండా వెళ్ళి అప్పుడే వచ్చేసారా అని చెప్పి. నేను అమ్మ వాళ్ళ ఇంటికి లాస్ట్ టైం ఎప్పుడు వచ్చానంటే మేలో వచ్చాను అనమాట. మ్యారేజ్ ఉండి మేలో వచ్చాను. ఇంకా మళ్ళీ నెక్స్ట్ 3 months తర్వాత ఇప్పుడే అనమాట రావడం. చాలా హ్యాపీగా అనిపించింది. ఎంతైనా పుట్టింటికి వెళ్తున్నామంటే అమ్మాయిలుగా ఆ హ్యాపీనెస్ వేర్లే. మా చెల్లెలిద్దరు దగ్గరలోనే ఉంటారు కాబట్టి సో మా అమ్మకి ఏమి ఇబ్బంది లేదు. మా అమ్మ ఆలోచించేదంటూ నా గురించే, నేనే దూరం కాబట్టి. అమ్మ వాళ్ళ ఇంటికి రాగానే ఇక మా చెల్లి స్కూటీ ఉందన్నమాట, స్కూటీ మీద రౌండ్స్ వేస్తున్నాను. నాకు స్కూటీ వచ్చు కానీ కాకపోతే చాలా గ్యాప్ వచ్చిందనమాట, మళ్ళీ మర్చిపోతాం కదా. అప్పుడప్పుడు అలా డ్రైవ్ చేస్తుంటేనే బాగుంటది. ఇక నెక్స్ట్ వచ్చేసి మేము ముగ్గురం అక్క చెల్లెళ్ళం కలిసి బయటకు వెళ్ళామన్నమాట. ఎక్కడికి వెళ్ళాము అని అంటే ముందు దానికన్నా మీకు ఒక విషయం చెప్పాలి. మా అమ్మ వచ్చేసి ఏ టైప్ అని అంటే, ఇంట్లో ఉన్న ఏ వస్తువు కూడా బయట పడేయడానికి మనసు ఒప్పదండి. ఇది దేనికైనా ఉపయోగపడుతుందేమో, దానికి ఉపయోగపడుతుంది, దీనికి ఉపయోగపడుతుంది అని చెప్పి ఇంట్లో నుంచి ఏ వస్తువు వెళ్ళనిదన్నమాట, అన్ని ఇంట్లోనే పెట్టమంటది. ఇక మేము ముగ్గురం కూర్చొని మా అమ్మ చీరలన్నీ చూస్తూ ఉన్నాం అనమాట. చాలా చీరలు, అసలు కొన్ని అయితే బ్లౌజెస్ కూడా తీయలేదు, అన్ని కొత్త కొత్త చీరలే అనమాట. ఇవి ఇంట్లో పెట్టుకుంటే ఏమొస్తుంది అని చెప్పి ఇక్కడ మా స్కూల్ దగ్గరే అనమాట, ఇది నేను చదువుకున్న స్కూల్ దగ్గరే. ఇక్కడ చెట్టు కింద ఫ్యామిలీస్ ఉంటాయి, సో వాళ్ళకి ఇస్తే కొంచెం మన పేరు చెప్పుకొని హ్యాపీగా బతుకుతారు కదా, వాళ్ళు కట్టుకుంటారు కదా అని అనిపించింది. అందుకే మేము ముగ్గురం శారీస్ అన్ని తీసుకొని ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఇచ్చామన్నమాట. వాళ్ళు కూడా చాలా హ్యాపీ. మాక్సిమం అందరికీ ఇచ్చాము చీరలు. ఇక అక్కడ దాకా వచ్చాము కదా, సరే ఒకసారి మా స్కూల్ లోపలికి కూడా వెళ్ళొద్దామని చెప్పి వెళ్ళామన్నమాట. మేము చదువుకున్న స్కూల్ వచ్చేసి ఇదేనండి, శ్రీ సత్యసాయి విద్యా విహార్. ఇక్కడ మా స్కూల్ చాలా బాగుంటది. ఇక్కడ మాకు చాలా మెమరీస్ కూడా ఉన్నాయి. స్కూల్ లోపలికి వెళ్ళి అలా నడుస్తూ ఉంటే అసలు మా పాత రోజులన్నీ గుర్తొచ్చాయి అనమాట. అలా కళ్ళ ముందు కట్టొచ్చినట్టు కనిపించాయి మాకైతే. అప్పట్లో బాగా అల్లరి చిల్లరగా ఉండే వాళ్ళం కదా, మనకి ఏమీ తెలిసేది కాదు. అవన్నీ చెప్పుకుంటూ అవన్నీ గుర్తు చేసుకుంటూ మేమైతే భలే నవ్వుకున్నాము. మా స్కూల్ అయితే ఎప్పుడు నీట్ గానే ఉంటది. మేము వెళ్ళినప్పుడు ఇంకా పెయింట్లు వేసి ఇంకా రంగులు రంగులుగా ఇంకా కలర్ఫుల్ గా చాలా బాగుంది. మాకు ఎవ్రీ థర్స్డే స్కూల్లో ఒక మందిరం ఉంటది అనమాట. ఆ మందిరం లోపల మాకు భజన కూడా ఉంటది ఎవ్రీ థర్స్డే. ఆ భజన పాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. మేము అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు పాడుతుంటే ఇది నాకు ఇంకా గుర్తుంది అని చెప్పి అన్ని భలే అనిపించినాయి మాకైతే. ఎవరికైనా అంతే కదా, ఎవరు చదువుకున్న స్కూల్లో వాళ్ళకి చాలా మెమరీస్ ఉంటాయి. అప్పుడు మనం చేసిన చిలిపి చేష్టలు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ బాగా గుర్తొస్తాయి. చాలా హ్యాపీగా అనిపించింది మాకు కూడా. ఇంకా అలా అలా స్కూల్ మొత్తం ఒక రౌండ్ వేసేసి ఇక నెక్స్ట్ మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. మేము ముగ్గురం అక్క చెల్లెళ్ళు ఒక చోట ఉన్నామంటే ఇంకా రచ్చ రచ్చ, అసలు గోల గోలగా ఉంటది అనమాట. అందులోనూ మా వాయిస్లు కూడా చాలా పెద్దవి కదా, ఎవరైనా ఇంటికి కొట్టుకుంటామేమో అనుకుంటారు, కానీ కాదు, మేము మాట్లాడుకునే తీరే అంత ఉంటది. ఇక నెక్స్ట్ వచ్చేసి మా ఇంటి దగ్గర అనమాట. మా ఇంటి ఎదురే వినాయకుడు పందిరేశారు. ప్రతి సంవత్సరం ఇక్కడే వేస్తారనమాట. సో వినాయకుడు బొమ్మ అయితే వస్తుంది, అందుకనే ఈ హడావిడి మొత్తం.
పందిరి ముందు కడిగి ముగ్గు వేయమని చెప్పారనమాట. మనం ముగ్గుల్లో వీక్ కదా, సో అందుకే మా చెల్లి ముగ్గు వేస్తుంది అనమాట. మా చెల్లి ముగ్గులు బాగా వేస్తుంది. అసలుకి ఈ 9 రోజులు మా అమ్మ వాళ్ళకైతే భలే సందడిగా ఉంటది. మరి మేము 9 రోజులు ఉంటామో ఉండములేండి. మళ్ళీ పిల్లలు స్కూల్ ఉంటాయి కదా, సో అందుకని ముందే వెళ్ళిపోతాము. ఒక 5 days అలా ఉండి వద్దామని అయితే ప్లాన్ చేసుకున్నాము. మరి ఏమైతుందో చూడాలి. ఇలా మా ఇంటి దగ్గర అందరం కలిసి వినాయకుడిని పెడతాం. అయితే ఇది 6వ అనమాట. ఇలా ఇంకా చాలా సంవత్సరాలు జరపాలని కోరుకుంటున్నాము. ఇది ఫ్రెండ్స్, మొత్తానికి ఇంతటితో వ్లాగ్ అయితే ఆపేస్తున్నాను. నెక్స్ట్ వ్లాగ్ మళ్ళీ కంటిన్యూ చేస్తాను. నా వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.